కాలికి మట్టంటకుండా ఒంటికి చెమట చుక్క రాకుండా లగ్జరీగా బతికే వాళ్ళు దేశంలో ఎంతో మంది ఉన్నారు. అందులో కొందరు చట్టబద్ధమైన వ్యాపారం ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు తమ లగ్జరీల కోసం పేదల మాన ప్రాణాలను ఫనంగా పెట్టి డబ్బు దోచుకుంటున్నారు. అలాంటి వారే ఈ కిలాడి సిస్టర్స్. ఆకలి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగం డబ్బులను ఎరగా చూపి అమాయక యువతులను రొంపిలోకి దింపిన ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళ భాగవతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్లో భోపాల్ సిస్టర్స్ అరాచకాలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు మురికి వాడల్లో నివసించిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. అమాయకమైన పేద అమ్మాయిలను ఉపాధి పేరుతో సెక్స్ కుంభకోణంలోకి దించి ఆ తర్వాత ఇస్లాంలోకి మారుస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ కేసులో అమ్రీన్, అఫ్రీన్ అనే ఇద్దరు మహిళలతో పాటు వీరి సహచరుడు చందన్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు బిలాల్, చాను, యాసీర్ పరారీలో ఉన్నారు. ఇందులో కామన్ స్టోరీ ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన యువతులను టార్గెట్ చేసి దందా నడుపుతున్నారు ఈ కిలాడీలు. ముందుగా జాబ్ ఆఫర్ చూపించి అందుకు సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నట్లుగా నటించి నమ్మకం కుదిరినాక వాళ్లను నీచ వృత్తిలోకి దించుతున్నారట. భోపాల్ నగరంలోని అబ్బాస్ నగర్లో సాధారణ మురికివాడలో ఉన్న ఇద్దరు నిందితురాళ్ళు ఇటీవల నగరంలోని అత్యంత ఖరీదైన సాగర్ రాయల్ విల్లాస్లో విలాసవంతమైన విల్లాకు మారారు. యువతులను దోపిడీ చేయడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో వీరిద్దరూ జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేద అమ్మాయిలకు 10,000 రూపాయల జీతం, ఉచిత వసతి, ఆహారం, ఉన్నతమైన లైఫ్ స్టైల్ కల్పిస్తామని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆశ చూపేవారు. ఆ తర్వాత వీరికి పబ్ కల్చర్ అలవాటు చేసి డ్రగ్స్ ఇచ్చేవారు. ఇదే సమయంలో వారిపై లైంగిక దాడి చేయించి అభ్యంతరకరమైన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసేవారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించేవారు. ఈ కిలాడి సిస్టర్స్ సన్నిహితుడు చందన్ యాదవ్ దోపిడీకి గురైన మహిళలతో తాను ఇస్లాంలోకి మారను, మీరు కూడా మారితే మంచి అబ్బాయిని పెళ్లి చేస్తాను అని చెప్పేవాడు. వారిని మతంలోకి మార్చి బుర్కా ధరించి ప్రార్థనలు చేయాలని బలవంతం చేసేవాడు. ఛత్తీస్గఢ్లోని ముంగేలి జిల్లాకు చెందిన బ్యూటీషియన్గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 2025 డిసెంబర్లో తనను పని నెపంతో అహ్మదాబాద్ తీసుకెళ్లారని ఆరోపించింది. ఈ సెక్స్ రాకెట్ గురించి భయంకరమైన నిజాలు వెల్లడించింది బాధితురాలు. అమ్రీన్ సోదరుడు బిలాల్ టీలో మత్తు పదార్థాలు కలిపి స్పృహలో లేనప్పుడు తనను బలవంతం చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత నెలలో పర్సనల్ వర్క్ పేరున అమ్రీన్ తనను అహ్మదాబాద్ తీసుకెళ్లి యాసీర్ అనే వ్యక్తిని పరిచయం చేసినట్లు చెప్పింది. యాసీర్ కూడా ఆమెను బలవంతం చేసినట్లు పేర్కొంది. అదే కాకుండా అమ్రీన్ ఫ్రెండ్ అయిన చందన్ యాదవ్ 2025 ఆగస్టు నుంచి 26 జనవరి మధ్యలో అనేక సార్లు రేప్ చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. తనకు తెలియకుండా తననెలా వ్యభిచార కూపంలోకి దింపారో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సెక్షువల్గా తనను ఒప్పుకోకపోతే ఫోటోలు, వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు చెప్పింది. మత్తు మందుతో స్పృహ కోల్పోయేలా చేసి తీసిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారని బాధితురాలు పేర్కొంది. అయితే ఈ దారుణం అక్కడితో ఆగలేదని, తరువాత కొన్ని వారాల పాటు జరిగిందని వాపోయింది. తనను బలవంతంగా పొట్టి దుస్తులు ధరించేలా చేసి పబ్బుకు తీసుకెళ్లి కోటీశ్వరులతో కలిపేవారని ఆమె పేర్కొంది.
పేద యువతులను రొంపులోకి దింపి సంపాదించిన డబ్బుతో ఈ గ్యాంగ్ విలాసాలకు అలవాటు పడింది. భోపాల్లోని హోషంగాబాద్లోని ఉన్నత స్థాయి సాగర్ రాయల్ విల్లాస్ కాలనీలోని విలాసవంతమైన ఫ్లాట్లో ఈ కిలాడి సోదరీమణులు నివసిస్తున్నారు. పాపపు సొమ్ముతో విల్లాలు, కార్లు, షికార్లు అంటూ ఎంజాయ్ చేశారు. వీళ్ళ కదలికలు గతంలో కూడా అనుమానాన్ని రేకెత్తించాయని ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఆడా మగ గ్యాంగ్ తరచుగా రాత్రిపూట తమ ఫ్లాట్కు వచ్చేవారని అపార్ట్మెంట్లో ఉన్నవారు చెప్పారు. బుర్కా ధరించిన మహిళలు తరచుగా ఫ్లాట్కు వస్తుండగా అమ్రీన్ జీన్స్ మాత్రమే ధరించారని చూసిన వారు చెబుతున్నారు. అయితే ఈ సెక్స్ రాకెట్ స్థానిక హిందూ సంస్థల నిరసనలకు దారితీసింది. భోపాల్లో మహిళలు, యువతులు ఇలాంటి ట్రాప్లో పడకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తామని హిందూ ఉత్సవ్ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ అన్నారు. మహిళా బ్రిగేడ్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ సమస్య మతపరమైన వివాదానికి దారి తీయకుండా ఉండేందుకు అందరూ సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాలికి మట్టంటకుండా, ఒంటికి చెమట చుక్క రాకుండా లగ్జరీగా బతికే వాళ్ళ దేశంలో ఎంతో మంది ఉన్నారు. అందులో కొందరు చట్టబద్ధమైన వ్యాపారం, ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు తమ లగ్జరీల కోసం పేదల మాన ప్రాణాలను ఫనంగా పెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. అలాంటి వారే ఈ కిలాడి సిస్టర్స్. ఆకలి, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగము, డబ్బులను ఎరగా చూపి అమాయక యువతులను రొంపులోకి దింపిన ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల భాగవతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్లో భోపాల్ సిస్టర్స్ అరాచకాలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు మురికివాడల్లో నివసించిన ఇద్దరు అక్క చెల్లెలు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. అమాయకమైన పేద అమ్మాయిలను ఉపాధి పేరుతో సెక్స్ కుంభకోణంలోకి దించి ఆ తర్వాత ఇస్లాంలోకి మారుస్తున్న ముఠా గుట్టురట్టయింది. కేసులో అఫ్రీన్ అనే ఇద్దరు మహిళలతో పాటు వీరి సహచరుడు చందన్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు బిలాల్, చాను, యాసీర్ పరారీలో ఉన్నారు. ఇందులో కామన్ స్టోరీ ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన యువతులను టార్గెట్ చేసి దందా నడుపుతున్నారు ఈ కిలాడీలు. ముందుగా జాబ్ ఆఫర్ చూపించి అందుకు సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నట్లుగా నటించి నమ్మకం కుదిరాక వాళ్ళను నీచ వృత్తిలోకి దించుతున్నారట. భోపాల్ నగరంలోని అబ్బాస్ నగర్లో సాధారణ మునికివాడలో ఉన్న ఇద్దరు నిందితురాళ్ళు ఇటీవల నగరంలోని అత్యంత ఖరీదైన సాగర్ రాయల్ విలాస్లో విలాసవంతమైన విల్లాకు మారారు. యువతులను దోపిడీ చేయడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో వీరిద్దరూ జల్సాలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. పేద అమాయకులకు 10,000 రూపాయల జీతం, ఉచిత వసతి, ఆహారం, ఉన్నతమైన లైఫ్ స్టైల్ కల్పిస్తామని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆశ చూపేవారు. ఆ తర్వాత వీరికి పబ్ కల్చర్ అలవాటు చేసి డ్రగ్స్ ఇచ్చేవారు.
ఇదే సమయంలో వారిపై లైంగిక దాడి చేయించి అభ్యంతరకరమైన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసేవారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించేవారు. ఈ కిలాడి సిస్టర్ సన్నిహితుడు చందన్ యాదవ్ దోపిడీకి గురైన మహిళలతో తాను ఇస్లాంలోకి మారాను అని, మీరు కూడా మారితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారని చెప్పేవాడు. వారిని మతంలోకి మార్చి బుర్ఖా ధరించి ప్రార్థనలు చేయాలని బలవంతం చేసేవాడు. ఛత్తీస్గఢ్లోని ముంగేలి జిల్లాకు చెందిన బ్యూటీషియన్గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 2025 డిసెంబర్లో తనను పని నెపంతో అహ్మదాబాద్ తీసుకెళ్లారని ఆరోపించింది. ఈ సెక్స్ రాకెట్ గురించి భయంకరమైన నిజాలు వెల్లడించింది బాధితురాలు. అమ్రీన్ సోదరుడు బిలాల్ టీలో మత్తు పదార్థాలు కలిపి స్పృహలో లేనప్పుడు తనను బలవంతం చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత నెలలో పర్సనల్ వర్క్ పేరున అమ్రీన్ తనను అహ్మదాబాద్ తీసుకెళ్లి యాసీర్ అనే వ్యక్తిని పరిచయం చేసినట్లు చెప్పింది. యాసీర్ కూడా ఆమెను బలవంతం చేసినట్లు పేర్కొంది. అదే కాకుండా అమ్రీన్ ఫ్రెండ్ అయిన చందన్ యాదవ్ 2025 ఆగస్టు నుంచి 2026 జనవరి మధ్యలో అనేక సార్లు రేప్ చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. తనకు తెలియకుండా తననెలా వ్యభిచార కూపంలోకి దింపారో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సెక్షువల్గా తాను ఒప్పుకోకపోతే ఫోటోలు, వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు చెప్పింది. మత్తు మందుతో స్పృహ కోల్పోయేలా చేసి తీసిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారని బాధితురాలు పేర్కొంది. అయితే ఈ దారుణం అక్కడితో ఆగలేదని, తర్వాత కొన్ని వారాల పాటు జరిగిందని వాపోయింది. తనను బలవంతంగా పొట్టి దుస్తులు ధరించేలా చేసి పబ్బులకు తీసుకెళ్లి కోటీశ్వరులతో కలిపేవారని ఆమె పేర్కొంది. పేద యువతులను రొంపులోకి దింపి సంపాదించిన డబ్బుతో ఈ గ్యాంగ్ విలాసాలకు అలవాటు పడింది. భోపాల్లోని హుషంగాబాద్లో ఉన్నత స్థాయి సాగర్ రాయల్ విల్లాస్లోని కాలనీలో విలాసవంతమైన ఫ్లాట్లో ఈ కిలాడి సోదరీమణులు నివసిస్తున్నారు. పాపపు సొమ్ముతో విల్లాలు, కార్లు, షికార్లంటూ ఎంజాయ్ చేశారు. వీళ్ళ కదలికలు గతంలో కూడా అనుమానాన్ని రేకెత్తించాయని ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఆడా మగ గ్యాంగ్ తరచుగా రాత్రిపూట తమ ఫ్లాట్కు వచ్చేవారని అపార్ట్మెంట్లో ఉన్నవారు చెప్పారు. బుర్కా ధరించిన మహిళలు తరచుగా ఫ్లాట్కు వస్తుండగా అమ్రీన్ జీన్స్ మాత్రమే ధరించారని చూసిన వారు చెబుతున్నారు. అయితే ఈ సెక్స్ రాకెట్ స్థానిక హిందూ సంస్థల నిరసనలకు దారితీసింది. భోపాల్లో మహిళలు, యువతులు ఇలాంటి ట్రాప్లో పడకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తామని హిందూ ఉత్సవ్ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ అన్నారు. మహిళా బ్రిగేడ్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ సమస్య మతపరమైన వివాదానికి దారితీయకుండా ఉండేందుకు అందరూ సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.